సో ఫస్ట్ వచ్చేసి ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్. ఓకే, ఇంటెగ్యుమెంట్ అంటే స్కిన్. సో యాక్చువల్ గా నిన్న మనం చదువుకున్నాం కదా, లార్జెస్ట్ ఆర్గాన్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ ఏంది? స్కిన్. లార్జెస్ట్ గ్లాండ్ ఇంటెగ్యుమెంట్. సో లార్జెస్ట్ గ్లాండ్ కాదు, లార్జెస్ట్ ఆర్గాన్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ స్కిన్. ఓకే, తర్వాత వచ్చేసి ఫంక్షన్స్. మనం నిన్న డైజెస్టివ్ సిస్టమ్ చదువుకున్నప్పుడు ఫంక్షన్స్ చదువుకున్నాం, లైక్ ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, ఎక్స్క్రీషన్ అని చెప్పి ఫంక్షన్స్ చదువుకున్నాం. సో అట్లాగే ఈ స్కిన్ కి కూడా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఏమంటారు ఆ ఫంక్షన్స్? ఫస్ట్, రెగ్యులేట్ ద బాడీ టెంపరేచర్. రెగ్యులేట్ ద, కనిపిస్తుందా? రెగ్యులేట్ ద బాడీ టెంపరేచర్. బాడీ టెంపరేచర్ ని రెగ్యులేట్ చేయడం అంటే ఏంటి? రెగ్యులేట్ చేయడం అంటే, బయట చల్లగా ఉంది అనుకోండి, మన బాడీ వేడిగా ఉంది. బయట వేడిగా ఉంటే మన బాడీ కూల్ గా ఉండిద్ది. అట్లా బాడీ టెంపరేచర్ ని రెగ్యులేట్ చేయడం. ఒకవేళ మన హ్యూమన్ స్కిన్ కి అట్లా రెగ్యులేట్ అవుతుంది, బట్ కొన్ని యానిమల్స్ కి అవ్వదు. ఏ యానిమల్? పిగ్ ఉంది కదా, దానికి అవ్వదు. అందుకని అది ఎప్పుడు బురదగుంటుంది. ఓకే, సో మనకు కూడా అవ్వకపోతే మనం కూడా అట్లా అంటాం. ఓకే, సో అందుకని ఎక్కువ చూడండి, యానిమల్స్ సమ్మర్ సీజన్ లో ఎక్కువ ఆడని వాటర్ ఉంటాయి, బరిగొడ్లు కానీ ఎక్కువ నీళ్ళలో ఉంటాయి, తట్టుకోలేవు అనమాట టెంపరేచర్. అట్లాగే మనకు అలాంటి ప్రాబ్లం లేదు. ఇట్ విల్ రెగ్యులేట్ ద బాడీ టెంపరేచర్. ఓకే, తర్వాత ఇంకేంటి? విటమిన్ డి సింథసైజ్ చేస్తుంది. యాక్చువల్ గా చాలా మందికి విటమిన్ డి సో సన్ రైజ్ నుంచే మనకు రావాలి యాక్చువల్. అది రానప్పుడు ఏంటి? కొంచెం వీక్ గా, లేకపోతే ఎవరైనా గట్టి కొట్టిన బోన్స్ ఇరిగిపోవడం, ఇట్లాంటి ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. సో అలాంటిది విటమిన్ డి సింథసైజ్ కూడా స్కిన్ యొక్క ఫంక్షన్. తర్వాత ప్రొటెక్ట్ ఫ్రమ్ ద సన్లైట్ అండ్ ఈవీ రేస్. సన్లైట్ నుంచి, ఈవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సన్ రైజ్ నుంచి, ఈవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా ఏం చేస్తుంది? సెక్రీషన్ ఆఫ్ గ్లాండ్స్. గ్లాండ్స్ ని సెక్రీట్ చేస్తుంది. ఫస్ట్, రెగ్యులేట్ ద బాడీ టెంపరేచర్, విటమిన్ డి సింథసైజ్, ప్రొటెక్ట్ ఫ్రమ్ ద సన్లైట్ అండ్ యూవీ రేస్, సెక్రీషన్ ఆఫ్ గ్లాండ్స్. ఇంకే ఉన్నాయి స్కిన్ యొక్క ఫంక్షన్స్? ఇంకేమన్నాయంట చెప్పండి, మీకేం తెలిస్తే. రాంగ్ అయినా పర్లేదు. ఏమున్నాయంటే ఇంకా? ప్రొటెక్షన్, అది మనం ఇందాక చెప్పాము. తర్వాత స్కిన్ కూడా సెన్స్ ఆర్గాన్ లాగా పనిచేస్తుంది. ఓకే, టెంపరేచర్ రెగ్యులేషన్, ఇమ్యూన్ డిఫెన్స్, సింథసైజ్ విటమిన్ డి, వాటర్ రెగ్యులేషన్ కూడా. వాటర్ రెగ్యులేషన్ అంటే ఏంది? బయట ఉన్న వాటర్ లోపలికి వెళ్ళనీయదు. టెంపరేచర్ రెగ్యులేషన్, వాటర్ రెగ్యులేషన్. ఓకే, ఇంతవరకు చాలండి, ఇవి చూసుకోండి చాలు. రెగ్యులర్ బాడీ టెంపరేచర్, విటమిన్ డి సింథసైజ్, ప్రొటెక్ట్ ఫ్రమ్ ద సన్లైట్ అండ్ యూవీ రే, సెక్రేషన్ ఆఫ్ గ్లాండ్స్ అండ్ వాటర్ రెగ్యులేషన్. లేకపోతే ప్రొటెక్ట్ ద ఇంటర్నల్ ఆర్గన్స్.
ఇంటర్నల్ ఆర్గాన్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అది ఎలా అయినా కావచ్చు. ఇప్పుడు ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏదైనా ఇది అవ్వకుండా సో జాగ్రత్త స్కిన్ కూడా కాపాడుతూ ఉంటుంది. ఓకే. తర్వాత మన డైజెస్టివ్ సిస్టమ్ చదువుకున్నాం. నేను ఆ డైజెస్టివ్ సిస్టమ్ లో మనకి యాక్సరీ ఆర్గాన్స్ చదువుకున్నాం. ఏమేంటాయి? లివర్, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్. గాల్ బ్లాడర్ గురించి మర్చిపోయాను. గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది? బైల్ జ్యూస్ ఏదైతే లివర్ గాల్ బ్లాడర్ బైల్ జ్యూస్ ని సెక్రెట్ చేస్తుందో దాన్ని స్టోర్ చేసి. ఓకేనా? మీరు ఆల్రెడీ లివర్ గురించి చదువుకున్నారు, బైల్ జ్యూస్ ని సెక్రెట్ చేస్తుందని. ప్యాంక్రియాస్ గురించి చదువుకున్నారు, ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ని సెక్రెట్ చేస్తుందని. బట్ గాల్ బ్లాడర్ గురించి మనం చదువుకోలేదు. గాల్ బ్లాడర్ గురించి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇట్ విల్ స్టోర్స్ ద బైల్ జ్యూస్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద లివర్. సో అట్లాగే స్కిన్ లో యాక్సరీ ఆర్గాన్స్ ఉంటాయి. అక్కడ యాక్సరీ ఆర్గాన్స్ వచ్చేసి లివర్, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్. ఇక్కడ యాక్సరీ ఆర్గాన్స్ వచ్చేసి హెయిర్, నెయిల్. ఓకే. నెయిల్ అండ్ హెయిర్ వచ్చేసి యాక్సరీ ఆర్గాన్స్ గా ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ మనం ఏం చదువుకుందాం అంటే లేయర్స్ ఆఫ్ ది స్కిన్. హ్యూమన్ బాడీలో ఎన్ని లేయర్స్ ఉంటాయి స్కిన్ లో? ఒకటా, రెండా, మూడా, నాలుగా, ఐదా, ఆరా, ఏడు? 5 సార్. 7 లేయర్స్ ఉంటాయి మామూలుగా. మనం చదువుకున్నవి 3 చదువుకుంటాం. మనకి యాక్చువల్ గా కనబడే 5, దాంట్లో 3 మనం ఏం చదువుకుంటాం. బట్ యాక్చువల్ గా 7 లేయర్స్ చూద్దాం. హ్యూమన్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్. ఇక్కడ యాక్చువల్ గా మనకి 3 ఉన్నాయి. ఎపిడర్మిస్, డెర్మిస్, సబ్క్యూటేనియస్, హైపోడర్మిస్. 3 ఉంటాయిలే కానీ ఇవన్నీ ఉంటాయి. డయాగ్రామ్ లో మీకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. తర్వాత చూద్దాం. డయాగ్రామ్ నేను చూపిస్తాను కాబట్టి. సో ఫస్ట్ వచ్చేసి ఎపిడర్మిస్ రాయండి. ఎపిడర్మిస్. రెండోది డర్మిస్. మూడోది సబ్క్యూటేనియస్. ఎపిడర్మిస్, డర్మిస్, సబ్క్యూటేనియస్. ఇలా 3 లేయర్స్ ఉంటాయి. లేయర్స్ ఆఫ్ స్కిన్ అడుగుతారు. హ్యావింగ్ ద 3 లేయర్స్ ఆఫ్ స్కిన్, దట్ ఈస్ ఎపిడర్మిస్, డర్మిస్ అండ్ సబ్క్యూటేనియస్ అని చెప్పి చెప్తారు. దాంట్లో ఫస్ట్ది ఎపిడర్మిస్. ఎపిడర్మిస్ గురించి ఎలా రాయాలి? సో ఇట్ ఈస్ ఫస్ట్ అండ్ outermost layer of the skin. First and outermost layer of the skin. First and outermost layer of the skin. It consists of 2 sublayers. It consists of 2 sublayers. It is the first and outermost layer of the skin. It consists of 2 sublayers. అది ఏంటంటే స్ట్రేటమ్ కార్నియల్, స్ట్రేటమ్ కార్నియల్ and basal layer. First is epidermis. It is the first and outermost layer of the skin. It consists of 2 sublayers, stratum corneum and basal layer. So first రాద్దాం stratum corneum.
స్ట్రేటమ్ కార్నియం అండ్ బేసల్ లేయర్. ఏం రాద్దాం అంటే స్ట్రేటమ్ కార్నియం నుంచి యాక్చువల్ గా ఇలా సెల్స్ ఉంటాయి కదా మామూలు సెల్స్ మామూలుగా ఇలా ఏమైనా ఉంటాయి. ఓకే, సో సెల్స్ ఉంటాయి. ఎప్పుడైతే న్యూ సెల్స్ ఫామ్ అయ్యే కొద్దీ ఓల్డ్ సెల్స్ పైకి జరుగుతూ ఉంటాయి. వెన్ న్యూ సెల్స్ ఆర్ ఫార్మ్డ్, ద ఓల్డ్ సెల్స్ మూవ్స్ టువర్డ్స్ అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద స్కిన్ అండ్ బికమ్స్ ద డెడ్ అండ్ ఫ్లాట్. ఇప్పుడు కొత్తవి ఫామ్ అయ్యే కొద్దీ పాతవి పైకి వెళ్ళిపోతా ఉంటాయి. పైకి వెళ్ళిపోయి అవి డెడ్ అండ్ ఫ్లాట్ గా మారిపోయి అది ఒక పదార్థంతో నింపబడి ఉంటది. హార్డ్ ప్రోటీన్ మెటీరియల్ తో నింపబడి ఉంటది. దాన్నే ఏమంటారంటే కెరటిన్ అంటారు. హార్డ్ ప్రోటీన్ మెటీరియల్ తో నింపబడి ఉంటది. దాన్నే కెరటిన్ అంటారు. ఆ కెరటిన్ ఎలా యాక్ట్ చేస్తుంది అంటే వాటర్ ప్రూఫ్ క్యారెక్టరిస్టిక్ లాగా పనిచేస్తుంది. అంటే ఏంటి, బయట ఉన్న ఫ్లూయిడ్స్ ని లోపలికి ఎంటర్ అవ్వకుండా, లోపల ఉన్న ఫ్లూయిడ్స్ కి బయటకు వెళ్ళనీయకుండా కాపాడుతూ ఉంటుంది. సో ఇక్కడ రాయండి స్ట్రేటమ్ కార్నియం. ఇట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ dead and flat cells. When new cells are formed, the old cells moves towards upper surface of the skin and becomes dead and flat, and it is filled with hard protein called keratin. Keratin water food characteristics. అంటే లోపల ఉన్న వాటర్ ని లోపల ఉన్న వాటర్ ని బయటకు వెళ్ళనీయకుండా, బయట ఉన్న వాటర్ ని లోపలికి రానియకుండా కాపాడుతూ ఉంటది. ఏది, స్ట్రేటమ్ కార్నియం అనే లేయర్. ఇంకా ఇంతవరకు రాయండి. తర్వాత వచ్చేసి బ్యాసల్ లేయర్. ఇంతవరకు రాయండి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డెడ్ అండ్ ఫ్లాట్ cells. When new cells are formed, the old cells moves toward upper surface of the skin
and becomes the iron flat, and it is filled with a hard protein material is called keratin. Now this keratin is acts as a waterproof characteristics. It means to avoid the evaporating of the fluid from the body and entering of the fluid into the body. బయటది లోపలికి లోపలిది బయటకు వెళ్ళకుండా కాపాడుతూ ఉంటుంది అది. ఇంకా తర్వాత బేసల్ లేయర్. బేసల్ లేయర్ గురించి ఏం రాస్తారంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లివింగ్ సెల్స్. బాబేన్ అవునా? సో basal layer it consists of living cells. సో ఈ basal layer లో ఏముంటదంటే కొన్ని స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయి. కొన్ని స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయి. ఆ స్పెషలైజ్డ్ సెల్స్ ఏమంటారంటే మెలనోసైట్స్ అంటారు. ఆ మెలనోసైట్స్ ఏం చేస్తుంది ఒక బ్లాక్ పిగ్మెంట్ ని సెక్రీట్ చేస్తుంది. దాన్నే మెలనిన్ అంటారు. ఓకే, అందుకనే మెలనిన్ కనుక ఎక్కువ సెక్రీట్ అయితే పీపుల్ స్కిన్ కలర్ అనేది బ్లాక్ కలర్ లో, తక్కువ సెక్రీట్ అయితే పీపుల్ స్కిన్ కలర్ అనేది వైట్ కలర్ లో ఉండింది. ఎక్కువగా వైట్ ఉంటే బెటరా లేదా బ్లాక్ ఉంటే బెటర్? ఎందుకంటారు? సో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండేది. వైట్ ఉండడం వల్ల నో యూస్. ఓకే, మెలనిన్ కనుక ఎక్కువ సెక్రీట్ అయితే మన బాడీలో, ఒకవేళ ఈ మామూలుగా సన్లైట్ పడినప్పుడు కూడా ఈవీ రేస్ ని అబ్జర్వ్ చేసుకునే క్యాపబిలిటీ మెలనిన్కే ఉంటుంది. సో ఈవీ రేస్ ని ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకునే క్యాపబిలిటీ లేదో అప్పుడు లోపల ఉన్న సెల్స్ డ్యామేజ్ అయ్యి పీపుల్స్ కి క్యాన్సర్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకనే యుఎస్ఏలో పీపుల్ స్కిన్ కలర్ వైట్ గా ఎక్కువ ఉంటది. కాబట్టి ఎప్పుడైతే సూర్యకిరణాలు పడినప్పుడు ఆ యువి రేస్ ఉంటాయి అబ్జర్వ్ చేసుకునే క్యాపబిలిటీ ఉండదు. కాబట్టి వాళ్ళకి క్యాన్సర్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకనే మీరు యుఎస్ లో ఉన్న పేషెంట్ ఏ ఫైల్ చూసినా సరే మోస్ట్ ఆఫ్ ది 50% అండ్ అబౌవ్ పీపుల్స్ దే ఆర్ సఫరింగ్ విత్ ద క్యాన్సర్స్. సో ఇండియాలో ఆ ప్రాబ్లం, తమిళనాడులో అసలు ఉండదు. ఇంకా అక్కడ అందరు బ్లాక్ గానే ఉంటారు, ఇబ్బంది అనేది. తెల్లగా కనిపించారంటే ఇంకా వాళ్ళు ఎక్కడి నుంచో వేరే ఊరి నుంచి వచ్చారా, తమిళనాడు కాదు. ఓకేనా? సో ఇక్కడ రాసుకోండి. హియర్ సమ్ స్పెషలైజ్డ్ సెల్స్ are present called melanocytes which secretes black pigment is called melanin. Which secretes the black pigment is called melanin. ఇంతవరకు రాసుకోండి. ఓకే, ఇంతవరకు మొత్తం ఎపిడెర్మిస్ లేయర్ గురించి.
తర్వాత వచ్చేసి డెర్మిస్ రాసుకోండి. ఇప్పటి వరకు మనం మొత్తం నెక్స్ట్ సెకండ్ లేయర్ డర్మిస్. డర్మిస్ గురించి ఏం రాస్తారు? ఇట్ ఈస్ సెకండ్ లేయర్ ఆఫ్ ది స్కిన్. It is also known as corium. It is second layer of the skin. It is also known as corium. It is present below the, yes, below the present below the present below the epidermis. Connection. Second layer of the skin, it is also known as corium. It present below the epidermis. సో ఈ డర్మిస్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏమనుకున్నారు? ఇట్ సెక్రీట్ ద pseudoperus and sebaceous gland. It secrete the pseudoperus and sebaceous gland. Sebaceous gland పక్కన రాసుకోండి ఆయిల్ అని. సూడోపెరస్ గ్లాండ్ పక్కన రాసుకోండి స్వెట్ అని. స్వెట్ ని సెక్రీట్ చేసేదేమో సూడోపెరస్ గ్లాండ్. మిమ్మల్ని అడుగుతారు ఈ డర్మిస్ కి ఇంకొక పేరేంది? కోరియం. సూడోపెరస్ గ్లాండ్ ఏం చేస్తుంది? స్వెట్ ని సెక్రీట్ చేస్తుంది. సెబేసియస్ గ్లాండ్ ఏం చేస్తుంది? ఆయిల్ ని సెక్రీట్ చేస్తుంది అని చెప్పగలిగితే చాలు. లేకపోతే టెల్ మీ అబౌట్ ద డర్మిస్ అంటారు. అప్పుడు ఇది చెప్పాలి. సెకండ్ లేయర్ ఆఫ్ ద స్కిన్ నోన్ యాజ్ కోరియం, present below the epidermis. It secretes the two types of glands. That is the pseudoperus and sebaceous. Sebaceous gland which secrete the oil, whereas pseudoperus gland which secrete the sweat. Okay. Next, third layer, subcutaneous. It is third layer of the skin. It present dermis. It present below the dermis. It is also known as hypodermis because it present below the dermis. It consists of loose connective tissue which stores the fat and regulate the body temperature. ఇంతవరకు రాసుకోండి. It is third layer of the skin. It present below the dermis. It is also known as hypodermis. It consists of and loose connective tissue which store the fat and regulate the body temperature.
ఇంతవరకు ఓకే కదా. తర్వాత వచ్చేసి మెటీరియల్ మెడికల్ టర్మ్స్. ఓపెన్ ద డోర్. ఇక్కడ పెట్టు. సార్ సార్ సరే ఇది చూడండి. తర్వాత వచ్చేసి స్క్రీన్ షాట్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఓపెన్ చేద్దాం. ఇది చూడండి ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. ఇక్కడ చాలా క్లియర్ గా ఉంటది చూడండి. ఎపిడర్మిస్, డర్మిస్, సబ్క్యూటేనియస్. ఇవి మెయిన్ మామూలుగా 3 లేయర్స్. ఓకేనా. స్ట్రేటమ్ కార్నియం, బేసల్ లేయర్, ఇవన్నీ హెయిర్ షాఫ్ట్, ఈ సబేసియస్ గ్లాండ్ ఏదైతే చదువుకున్నామో ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లూజ్ కనెక్టివ్ టిష్యూ విచ్ స్టోర్స్ ద ఫ్యాట్ అని చెప్పాం కదా. ఈ సబేసియస్ లో ఇది మొత్తం. డర్మిస్ లో గ్లాండ్స్ సెక్రెట్ చేస్తాయి. ఈ సబేసియస్ ఇక్కడ ఉంటాయి చూడండి. ఎపిడర్మిస్ లో స్ట్రేటమ్ కార్నియం, బేసల్ లేయర్. ఇంకానా. సో ఇక్కడ డౌన్ కనుక మనం వస్తే ఇది చాలా ఇంపార్టెంట్. నెయిల్ ని ఏమంటారు మెడికల్ టర్మ్ లో? అనైకో. ONYCHO అంటారు. ఓకే. తర్వాత మిమ్మల్ని అడుగుతారు, ఇలా వైట్ కలర్ పోర్షన్ ఆఫ్ ద నెయిల్ ని ఏమంటారు? లున్యూలా అంటారు. లున్యూలా. ద వైట్ కలర్ పోర్షన్ ఆఫ్ ది నెయిల్ ఈస్ నోన్ యాజ్ లున్యూలా. తర్వాత ఈ వైట్ కలర్ పోర్షన్ కింద ఇలా ఉంది కదా, దాన్ని క్యూటికల్ అంటారు.
ఎడిపో అంటే ఫ్యాట్, ఎడిపో అంటే ఫ్యాట్. లైపో అన్నా కూడా ఫ్యాట్. ఎడిపో అంటే ఫ్యాట్, లైపో అంటే ఫ్యాట్. క్యూటెన్ అంటే స్కిన్, డెర్మటో అంటే స్కిన్. ఇవన్నీ అవసరం లేదులే. మెలనో ఇంపార్టెంట్. మెలనో అంటే బ్లాక్. మెలనోమా బ్లాక్ ట్యూమర్. మైకో అంటే ఫంగస్. ఇప్పుడు స్కిన్ రిలేటెడ్ చాలా మందికి ఎక్కువగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. ఓకే, అనైకోమైకోసిస్ అంటే నెయిల్ దగ్గర ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తే. ట్రైకోమైకోసిస్ ఏది హెయిర్ దగ్గర ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తే. డెర్మటోమైకోసిస్ స్కిన్ దగ్గర ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తాయి. ఇట్లా 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి ఫంగల్ ఇన్ఫెక్షన్: ట్రైకోమైకోసిస్, అనైకోమైకోసిస్ అండ్ డెర్మటోమైకోసిస్. తర్వాత వచ్చేసి అనైకో అంటే నెయిల్, ట్రైకో అంటే హెయిర్. ట్రైకో TRICHO అంటే హెయిర్. ఓకే, ఆలజీ మీకు తెలుసు. ఆలజీ అంటే స్టడీ. డెర్మటాలజీ స్టడీ ఆఫ్ ద స్కిన్. డెర్మటాలజిస్ట్ హూ is specialized in the skin. థెరపీ అంటే ట్రీట్మెంట్. యాక్చువల్ గా స్కిన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ కి కోల్డ్ ట్రీట్మెంట్ దగ్గర డిస్ట్రాయ్ చేస్తారు. క్రయోథెరపీ అన్నాడు. క్రయో అంటే కోల్డ్, థెరపీ అంటే ట్రీట్మెంట్. యూజ్ ఆఫ్ ద కోల్డ్ ఇన్ ద ట్రీట్మెంట్, దట్ ఈస్ కాల్. సో ఏదైనా డిస్ట్రాయ్ చేయాలనుకోండి, అది కూల్ టెంపరేచర్ దగ్గర డిస్ట్రాయ్ చేస్తారు. ఇవన్నీ అవసరం లేదండి. పెథాలజీ కండిషన్స్ లో స్కిన్ లీజియన్స్ ఉంటాయి. స్కిన్ లీజియన్స్ ఉంటాయి, బర్న్స్ ఉంటాయి. 1st డిగ్రీ, 2nd డిగ్రీ, 3rd డిగ్రీ. పైన కాలితే 1st డిగ్రీ, మజిల్ లెవెల్ వరకు కాలితే 2nd డిగ్రీ, ఇంకా లోపలికి కాలితే బోన్స్ లెవెల్ వరకు అంతవరకు కాలితే 3rd డిగ్రీ. సో బర్న్స్ అనేది ఇంపార్టెంట్. తర్వాత ఈ బేసల్ ఆంకాలజీ అంటే స్టడీ ఆఫ్ క్యాన్సర్. బేసల్ సెల్ కార్సినోమా, స్కామస్ సెల్ కార్సినోమా, మెలానోమా ఇలా అంటారు. స్కిన్ క్యాన్సర్స్. సో ఇక్కడ నుంచి మనకి డిసీజ్ కండిషన్స్ చాలా క్లియర్ గా రాశాడు చూడండి. యాప్సెస్ అంటే గడ్డ. సో లోకలైజ్డ్ కలెక్షన్ ఆఫ్ పస్ ఎట్ ద సైట్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్. యాక్ని అంటే పింపుల్స్. ఎలోపేషియా చాలా ఇంపార్టెంట్. లాస్ ఆఫ్ హెయిర్. ఎలోపేషియా అంటే లాస్ ఆఫ్ హెయిర్. డెర్మటోమైకోసిస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద స్కిన్. ఎక్మోసిస్ స్కిన్ డిస్కలరైజేషన్. ఒక్కొక్క పాయింట్ చాలు. స్కిన్ డిస్కలరైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జిమా క్రానిక్ స్కిన్ ఇన్ఫ్లమేషన్ క్యారెక్టరైజ్డ్ బై ఎరిథిమియా, పాపుల్స్ అండ్ వెసికల్స్. సోరియాసిస్ క్రానిక్ స్కిన్ డిసీజ్. ఎక్యూట్ అంటే వచ్చి వెళ్ళిపోయేది, క్రానిక్ అంటే మనతోనే ఉండేది. సో క్రానిక్ స్కిన్ డిసీజ్ ఇది సోరియాసిస్ అనేది. సర్కమ్స్క్రైబ్డ్ రెడ్ ప్యాచెస్ కవర్డ్ బై ద థిక్ అండ్ డ్రై సిల్వరీ అడహరెంట్ స్కేల్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. స్కాబీస్ కంటాజియస్ స్కిన్ డిసీజ్ ట్రాన్స్మిటెడ్ బై ద ఇచ్ మైట్. ఒకరి ద్వారా ఒకరికి స్ప్రెడ్ అయ్యేది. అర్టికేరియా ఎలర్జిక్ రియాక్షన్. సపోజ్ మనం ఏదైనా ఫుడ్ తిన్నా లేకపోతే ఏదైనా డ్రగ్ తీసుకున్నా అన్ఫార్చునేట్లీ ఎలర్జిక్ రియాక్షన్ వస్తుంది. ఇలా ఎలర్జిక్ రియాక్షన్, దాన్ని అర్టికేరియా అంటున్నాడు. విటిలిగో లాస్ ఆఫ్ స్కిన్ పిగ్మెంటేషన్. స్కిన్ పిగ్మెంటేషన్ అనేది లాస్ అవ్వడం. తర్వాత స్కిన్ టెస్ట్లు చేస్తారు. మెయిన్ బయాప్సీ చాలా ఇంపార్టెంట్. సో నీడిల్తో కలెక్ట్ చేస్తారు, లేదా పంచ్ టూల్తో కలెక్ట్ చేస్తారు, లేకపోతే సేవ్ టెక్నిక్ ద్వారా ఎలా అయినా సరే కలెక్ట్ చేసి పాథాలజికల్ ఎగ్జామినేషన్ పంపించి నిజంగా క్యాన్సర్ ఉందో లేదో ఫైండ్ అవుట్ చేస్తారు. ఇవన్నీ అవసరం లేదు. ఐఎన్డి అంటే ఇన్సిజన్ అండ్ డ్రైనేజ్.
ఏదైనా గడ్డ వచ్చింది అనుకోండి, జస్ట్ ఇన్సైజ్ వేసి లోపల ఉన్న పస్సుని బయటికి రిమూవ్ చేయడం, దాన్నే ఇన్సిజన్ అండ్ డ్రైనేజ్ అంటారు. తర్వాత ఇవి ఇంపార్టెంట్: ఆటోగ్రాఫ్, యాలోగ్రాఫ్, జీనోగ్రాఫ్. ఆటోగ్రాఫ్ట్ అంటే మన బాడీలో నుంచి మన బాడీలోకి ఎక్కడ స్కిన్ డ్యామేజ్ అయింది ఒక దగ్గర నుంచి తీసి ఇంకో దగ్గర పేస్ట్ చేయడం, అది ఆటోగ్రాఫ్ట్. యాలోగ్రాఫ్ట్ అంటే వేరే హ్యూమన్ దగ్గర నుంచి తీసుకోవడం. జీనోగ్రాఫ్ట్ అంటే యానిమల్ దగ్గర నుంచి తీసుకోవడం. యాలోగ్రాఫ్ట్ ని హోమోగ్రాఫ్ట్ అని, జీనోగ్రాఫ్ ని హెటిరోగ్రాఫ్ట్ అని కూడా అంటారు. ఓకే, డిఫరెంట్ స్పీసీస్ జీనోగ్రాఫ్, యాలోగ్రాఫ్ సేమ్ స్పీసీస్. తర్వాత ఫార్మకాలజీ: యాంటీ ఫంగల్స్, యాంటీహిస్టమిన్స్, యాంటీసెప్టిక్స్, ఇవి మీరు చదవండి. ఓకే, తర్వాత అబ్రివేషన్స్: బిఎక్స్ అంటే బయాప్సీ, సి అంటే క్యాన్సర్, ఐఎన్డి అంటే ఇన్సిజన్ అండ్ డ్రైనేజ్, ఐవి అంటే ఇంట్రావినస్, యుఎన్జి అంటే ఆయింట్మెంట్. ఇంతవరకు ఇంతవరకు ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్. సో మెటీరియల్ షేర్ చేస్తాను, టైప్ చేసింది మొత్తం వాట్సాప్ లో పేస్ట్ చేస్తాం. తర్వాత మనం ఏదైతే చదువుకున్నామో అది మీకు మెటీరియల్ దాంట్లో పంపిస్తాను, చూడండి. సో ఈ రోజు అయితే అంతే. ఈ డైజెస్టివ్ సిస్టమ్, అండ్ ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ అనేది చదవండి. ఓకే, అది తర్వాత మండే ఇంకొక సిస్టమ్ చెప్తాను. అలా సిస్టమ్స్ అన్ని అయిపోతే తర్వాత ఐసిడి. ఇంకెంత మెటీరియల్స్ షేర్ చేస్తాను, అవి గో త్రూ. సరే, ఈ రోజు అయితే ఇంకెంతే. నేను మెటీరియల్ షేర్ చేస్తాను, ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ మనం మండే మీట్ అవుదాం. గ్రూప్ లో హాయ్ అని మెసేజ్, జస్ట్ హాయ్ అని పెట్టండి.